శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తిరువూరు నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లోనూ అలాగే తిరువూరు నగర పంచాయతీ పరిధిలోనూ కొన్ని వేల మంది పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలు కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగి పిల్లల వివాహాలు జరిగి పిల్లలకు కూడా కుటుంబాలు ఏర్పడిన తర్వాత కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇరుకు ఇళ్లలో నివసిస్తున్న పరిస్థితిని అర్థం చేసుకొని దయచేసి మన ఎన్నికల వాగ్దానాల్లో భాగమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఈ పేద మధ్యతరగతి కుటుంబాలకు వీలైనంత త్వరగా ఆ కార్యక్రమాన్ని, ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభ్యర్థిస్తూ, అలాగే గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి కొన్ని వేల మందిని ఇబ్బంది పెట్టిన టిడ్కో గృహాలకు సంబంధించి మా తిరువూరు టిడ్కో గృహ సముదాయాన్ని కూడా త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకి అందించాలని మీ ద్వారా తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. అధ్యక్ష, నేను 344లో నోటీస్ ఇచ్చాను సార్. మంత్రి గారు లేనందువల్ల రేపు కానీ ఎల్లుండి కానీ పోస్టింగ్ వస్తే కత్తిపాల సంబంధించిన విషయం మీద డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ప్రభుత్వ చర్యలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజుకు సంబంధించి ఇక్కడ భవిష్యత్ ఆశాకరణం లోకేష్ బాబు గారు ఇక్కడే ఉన్నారు. ప్రధాన భూమిక పోషించవలసిన రామానాయుడు గారు కూడా ఇక్కడే ఉన్నారు కనుక దయచేసి ఎవరో ఒకరికి సంబంధించి చెప్పండి. ఇద్దరికి సంబంధించి వాళ్ళందరికీ ఎందుకు, వాళ్ళిద్దరు సంబంధించింది ఇంకా 2 రావాలి. 2 బయటికి వెళ్ళారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు, దేవాదాయ మంత్రి గారు. అందుకనేనండి కౌన్సిల్కి వెళ్ళారు కనుక మీరింటే చాలా సంతోషం. రిజల్ట్ కావాల్సిన అవసరం ఉంది కనుక రాబోయే పుష్కరాలకి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది సార్. పక్కన తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ చేసింది. ఇవాళ మాకు ప్రధానమైనది ఏదైనా సరే ఒక పుష్కరాల సందర్భంగా ఆ ఏరియాలో డెవలప్మెంట్. భక్తులు కోట్ల మంది వస్తారు, స్నానాలు చేస్తారు, పుణ్య కార్యక్రమాలు పూర్తి చేసుకుని వెళ్తారు. కానీ ఆ ప్రాంతం జరిగిన అభివృద్ధి ఏమిటనేది కూడా చూస్తారు అధ్యక్ష. దానికి సంబంధించి 2-3 ఇష్యూస్ ఉన్నాయి మాకు. రాజమహేంద్రానికి సంబంధించి ప్రధానమైనది డ్రైనేజ్ వ్యవస్థ, గోదావరి కాలుష్యం. తమకు కూడా తెలుసు, గోదావరి కాలుష్యం వల్ల నిన్నే మాట్లాడారు, దానివల్ల చాలా నష్టం జరుగుతోంది. దాన్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ఏదైతే పేపర్ మిల్ కాలుష్యం ఒక పక్క, రాజమండ్రి నగరం నుంచి వచ్చే కాలుష్యం ఒక పక్క, కొవ్వూరు ప్రాంతం నుంచి వచ్చే కాలుష్యం అంతా కూడా బ్యారేజ్ దగ్గరకు వచ్చేసి మన డెల్టా వాసులంతా కూడా ఆ మురుగునీరు తాగే పరిస్థితుంది. దాన్ని తొలగించాల్సిందంటే ఒక బృహత్తర ప్రాజెక్ట్ తయారు చేయించాం. దాన్ని ఏదైతే డౌన్ స్ట్రీమ్కి తీసుకెళ్లి ధవళేశ్వరం ఆనకట్ట డౌన్ స్ట్రీమ్లో లంకల్లోకి వెళ్ళేలాగా చేస్తే ఆఫ్టర్ ట్రీట్మెంట్ అది మళ్ళీ సింక్ అయ్యి వరద సమయంలో కొట్టుకుపోయే అవసరం ఉంటుంది సార్. దానికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలి. అలాగే ఒక బైపాస్ నిర్మాణం, ఎందుకంటే కోట్లాది మంది వచ్చేటప్పుడు రాజమండ్రి ఇరుకు సందులు సార్. అది ఏదైనా సరే ఒక బైపాస్ రోడ్, ఒక 30 కిలోమీటర్ల బైపాస్ రోడ్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ప్రణాళిక సిద్ధమని కేంద్రం గడ్కరీ గారితో కూడా మాట్లాడి కేంద్రం రాష్ట్ర సహకారంతో 30 కిలోమీటర్ల బైపాస్ కనుక అయితే అటు డెల్టా నుంచి వచ్చేవారు, మన వెస్ట్ గోదావరి నుంచి వచ్చేవారికి కూడా ఎయిర్పోర్ట్ దాకా కూడా రోడ్డు వస్తుంది. ఆ రెండింటినీ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి కేంద్రంతో కూడా మాట్లాడి తక్షణం మొదలు పెట్టకపోతే రాబోయే సంవత్సరంలో కంప్లీట్ చేయలేం. దాని మీద దృష్టి సారించవలసిందిగా నేను విజ్ఞాపన చేస్తున్నాను సార్. ప్రముఖ వైద్యులు డాక్టర్ థామస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది రాజకీయ అంశం కాదు అధ్యక్ష, ఇది లక్షలాది మహిళల ప్రాణాలకు సంబంధించిన చాలా ముఖ్యమైన అంశం అధ్యక్ష. 2024లో సౌత్ ఏషియా జర్నల్ ఆఫ్ క్యాన్సర్లో వచ్చిన స్టడీస్ ప్రకారం అధ్యక్ష, గర్భాశయ క్యాన్సర్ మన భారతదేశంలో చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారింది అధ్యక్ష. అలాగే 2025లో జర్నల్ ఆఫ్ క్యాన్సర్ పాలసీ రిపోర్ట్ ప్రకారం మన దేశంలో మహిళలకు వచ్చే క్యాన్సర్లో ఇది 2వ అతిపెద్ద ప్రమాదకరమైన క్యాన్సర్ అధ్యక్ష. రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం చాలా బాధాకరంగా ఉంది. మన దేశంలో ప్రతి సంవత్సరం సుమారుగా 1,25,000 మందికి ఈ కొత్త కేసులు, హెచ్పివి కేసులు వస్తున్నాయి అధ్యక్ష. అదే సమయంలో సుమారుగా 35,691 మంది మహిళలు ప్రతి సంవత్సరం ప్రాణాలను కోల్పోతున్నారు అధ్యక్ష. అంటే ప్రతి నిమిషానికి 15 మంది మహిళలు ఈ క్యాన్సర్ ద్వారా చచ్చిపోతున్నారు అధ్యక్ష. ఇది నిజంగా చాలా ఆందోళన కలిగించే విషయం అధ్యక్ష. ఈ వ్యాధికి ప్రధాన కారణం హెచ్పివి వైరస్ అంటాం అధ్యక్ష.
మన దేశంలో సుమారుగా 5 నుంచి 6.6% మహిళల్లో ఈ వైరస్ ఉందని అంచనా అధ్యక్ష. మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అంత మంచిగా లేదు అధ్యక్ష. మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 2426 మంది మహిళలు మరణిస్తున్నారు అధ్యక్ష. అంటే ప్రతి 3 గంటల నుంచి 4 గంటలకు ఒకరు చచ్చిపోతున్నారు అధ్యక్ష. గత 5 సంవత్సరాలుగా చూసామంటే 12,130 మంది మహిళలు ఆంధ్రప్రదేశ్లో చనిపోయారు అధ్యక్ష. ప్రస్తుత రాష్ట్రంలో సుమారుగా 32,657 మంది మహిళలు ఈ వ్యాధి ద్వారా బాధపడుతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా ఈ వ్యాధి 30 నుంచి 60 సంవత్సరాల మహిళల్లో ఎక్కువగా ప్రభావితం చేస్తుంది అధ్యక్ష. ఏం చేయాలో చెప్పండి సార్, స్టాటిస్టిక్స్ కాదు మీరు అడగాలనుకుంటున్నారు. నేను చెప్పేస్తాను అధ్యక్ష. గ్రామాల్లో అవగాహన లేకపోవడం, పరీక్షలు సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల దీన్ని మనం గుర్తించలేకుండా పోతున్నాం అధ్యక్ష. దీనికి మెయిన్గా వ్యాక్సిన్ అవైలబుల్లో ఉంది అధ్యక్ష. 2 వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది, సెర్వాక్స్ అని చెప్పేసి, అదేవిధంగా సెర్వారిక్స్ అనే వ్యాక్సిన్ అవైలబుల్గా ఉంది. ఇది మెయిన్గా మనము 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల బాలికలకి ఇమీడియట్గా స్టార్ట్ చేస్తే ఈ వ్యాధి నుంచి మనం కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు అధ్యక్ష. ఇది మామూలుగా పాప్స్మియర్ టెస్ట్ అని, అదేవిధంగా HPV DNA టెస్ట్ అని చెప్పి 2 కూడా చేస్తే ముందుగానే కనుక్కుంటే దీన్ని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు అధ్యక్ష. ఈ పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చేస్తే చాలా బాగుంటుంది అధ్యక్ష. కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. సిక్కిం రాష్ట్రంలో 100% 9 to 14 years వాళ్ళకి ఆల్రెడీ వ్యాక్సిన్ ఇచ్చారు. తమిళనాడులో కూడా రీసెంట్గానే స్టార్ట్ చేశారు. మహారాష్ట్రలో కూడా దీన్ని ఇమీడియట్గా అమలు చేస్తున్నారు అధ్యక్ష. ఇదే విధంగా మనం కూడా ప్రభుత్వ హాస్పిటల్లో పాప్స్మియర్ చేసి ఈ వ్యాధిని గుర్తించి వాళ్ళకి వ్యాక్సిన్ స్టార్ట్ చేస్తే మంచిగా ఉందని చెప్పి నా కోరిక అధ్యక్ష. ఆశా వర్కర్లు, ANM వీళ్ళని తీసుకొని అవగాహన పెంచితే చాలా బాగుంటుంది అధ్యక్ష. 2026-27 బడ్జెట్లో ప్రస్తుతం మనం సుమారుగా 19,306 కోట్లు కేటాయించాం అధ్యక్ష. అందులో ప్రభుత్వ ఆసుపత్రులు ఉచిత మందు కోసం 600 కోట్లు మనం ఆల్రెడీ దీన్ని కేటాయించాం అధ్యక్ష. సో HPV వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తే, ఈ బడ్జెట్ని ఉపయోగించి ఉచితంగా ఇస్తే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం అధ్యక్ష. మంచి సూచన. దీంతో వేలాది మహిళల ప్రాణాలు కాపాడడం అవకాశం ఉందని నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. ఒక మహిళ కాపాడడం అంటే ఒక కుటుంబాన్ని కాపాడమే అధ్యక్ష. ఒక తల్లిని కాపాడడం అంటే ఒక తరం భవిష్యత్తుని కాపాడడం అధ్యక్ష. మహిళను కాపాడడం అంటే మన సమాజాన్ని కాపాడడం అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిపైన చర్య తీసుకొని కోరుతున్నది. మంచి సూచన, చాలా చక్కటి సూచన. ఈశ్వరరావు. జై శ్రీరామ్ అధ్యక్ష. స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు ఎక్కడా జరగనటువంటి, ఏ రాష్ట్రంలోని కూడా జరగనటువంటి దాడులు మన హైందవ దేవాలయాల మీద గత ప్రభుత్వంలో మొన్నే మాట్లాడారు సార్ దీని మీద. మీరు అది మీరు టైం ఇవ్వలేదు అధ్యక్ష. 2 నిమిషాల్లో మాట్లాడడం పూర్తయింది. దానికి పూర్తి విషయం చెప్తామని ఈరోజు 0 అవర్ నేను తీసుకున్నాను అధ్యక్ష. నాకు సూటిగా చెప్తున్నాను అధ్యక్ష. వాళ్ళు చేసిన దాడుల్లో అతి ముఖ్యమైనవి రామతీర్థం, అంతర్వేది, పిఠాపురం, విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయాలు, సింహాలు, నెల్లూరు వెంకటేశ్వర స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం, ఇలా దేన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ దేవాలయాన్ని కూడా వదలలేదు అధ్యక్ష. అన్ని దేవాలయాల మీద కూడా వాళ్ళు ఏదో రకమైన దాడి చూసామని అధ్యక్ష. ఇది కేవలం జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి హైందవ ధర్మం మీద జరిగినటువంటి దాడిగా ప్రతి హిందువు కూడా భావిస్తున్నారు అధ్యక్ష. రామతీర్థం ఘటనలో నేను అక్కడ ప్రత్యక్షంగా అనుభవించిన విషయం మీ సభ దృష్టి తీసుకొస్తున్నాను అధ్యక్ష. రామతీర్థం ఆంధ్రప్రదేశ్కి 2వ అయోధ్యగా భావిస్తాం అధ్యక్ష. అటువంటి రామతీర్థంలో నీలాచల కొండ మీద ఉన్నటువంటి రాముల వారి దేవాలయంలో ఒక అర్ధరాత్రి ఒక దుండగుడు వెళ్ళి రాముల వారి విగ్రహాన్ని శిరఖండం చేశాడు అధ్యక్ష. అది చూడడానికి వెళ్ళడానికి కూడా ఎవరిని అనుమతించలేదు అధ్యక్ష. పోలీసులు చుట్టుముట్టారు. కొంతమందిని ధైర్యం చేసి ముందుకెళ్ళి అక్కడ చూస్తే అధ్యక్ష, అతి దారుణమైన సంఘటన అధ్యక్ష. శిరస్సు లేని రాముల వారి విగ్రహాన్ని చూసే ధైర్యం, శక్తి ఏ హిందువుకి లేదు అధ్యక్ష. అటువంటి సన్నివేశాన్ని చూడడం చాలా భయంకరమైన వేదనగా మిగిలిపోయింది అధ్యక్ష. మేము అక్కడికక్కడే కూర్చొని నిరాహార దీక్ష చేసాం అధ్యక్ష 7 రోజుల పాటు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా అక్కడికి వచ్చారు అధ్యక్ష. ఒక్క నిమిషం. 0 అవర్ అనేది మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్. మీ నియోజకవర్గంలో లేదా ఏదన్నా సొసైటీలో
ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వాల్సింది ఉంటే చర్చించడానికి కేటాయించిన సమయాన్ని ఈ 0 అవర్లో ప్రస్తావించాలి. నాకు తెలిసి మీరు ప్రస్తావించే అంశం 0 అవర్లో ప్రస్తావించవలసిన అవసరం లేదు. అయినప్పటికీ స్టార్ట్ చేశారు, త్వరగా ముగించండి, లేదంటే వేరే వాళ్ళకి అవకాశం నిజం అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. లేదు కాబట్టి 0 అవర్లో ప్రస్తావించవలసిన అవసరం 0 అవర్లో ఇది ప్రస్తావించకూడని అంశం, అందుకని చెప్తున్నా. మాకు అక్కడే అంటే సభ్యులు నేను అక్కడే తెలియాలి కదా. 7 రోజుల పాటు నిరాహారదీక్ష చేశాను అధ్యక్ష. గౌరవ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా అక్కడికి 3 రోజుల తర్వాత వస్తే అక్కడ పరిస్థితిని చూద్దామని వస్తే అక్కడికి ఆయన రానియకుండా ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి అతనికన్నా ముందు అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అక్కడికి వచ్చి చాలా ఇబ్బంది పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కొండ మీదకి వెళ్లకుండా చాలా ఇబ్బంది పెట్టి అక్కడ మా టెంట్ ఎదురుగానే మేమే ప్రత్యక్ష సాక్షిని అధ్యక్ష. అక్కడ అంత దారుణంగా చేశారు అధ్యక్ష అటువంటి కార్యక్రమాలు. అటువంటి దుర్ఘటనలు చేసినవి 1, 2 కాదు అధ్యక్ష. ఇది ఒక్క నేను ప్రత్యక్షంగా చూసింది అధ్యక్ష. నాటి నుండి నేటి వరకు ఆ తర్వాత వాటి దాడుల మీద అప్పుడు ఉన్నటువంటి మంత్రులు వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే అధ్యక్ష, హనుమంతుడి చెయ్యే కదా మళ్ళీ బాగు చేసుకోవచ్చు, రథమే కదా మళ్ళీ కొయ్యే కదా మళ్ళీ బాగు చేసుకోవచ్చు, కోవిలే కదా మళ్ళీ ఎరగొట్టింది మళ్ళీ కట్టుకోవచ్చు అన్నారు తప్పించి హిందువుల మనోభావాల్ని మనం ఎవరు కూడా గుర్తించలేదు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. కాకుండా మనమైన ఇటువంటి దేవాలయాల మీద దాడుల్ని అరికెట్టే విధంగా సరైన చర్య తీసుకునే విధంగా భవిష్యత్తులో మనం చట్టం తీసుకెళ్లే దిశగా వెళ్ళాలని. వంశీకృష్ణ గారు ఇందాక పేరు ఇచ్చారు, మీరు బయటికి వెళ్ళి వచ్చినట్టున్నారు. సరే, బోండా ఉమా గారు ఆయన లేరు, బగ్గు రమణమూర్తి గారు. అధ్యక్ష, మా నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. జలజీవన్ మిషన్ ద్వారా మంచినీటి తాగునీటి స్కీమ్స్ స్టార్ట్ చేసి గత ప్రభుత్వంలో నత్తనడక జరిగింది అధ్యక్ష. దానికి కారణాలు కలిపి మరి యూటిలైజేషన్ అవ్వక, కేంద్ర నిధులు మంజూరు కాక, స్టేట్ గవర్నమెంట్ దానికి మిగతా నిధులు ఇవ్వక నత్తనడక నడిచింది. ఇప్పుడు పనులు స్టార్ట్ అయ్యాయి అధ్యక్ష. అయితే అక్కడ ఉండే మూలం ఇంకేమిటంటే, ఏదైతే స్కీమ్స్ స్టార్ట్ అయ్యి వర్క్లు అవుతున్నాయో దానికి ప్రొటెక్టెడ్ వాటర్ అంటే సరిపడి నీరు గ్రౌండ్ లెవెల్లో లేదు అధ్యక్ష. మాకు సారుకోట ఏరియాలో తీసుకుంటే చాలా కిడ్నీ జబ్బులు వస్తున్నాయి అధ్యక్ష. అదంతా కొండ ప్రాంతం, గ్రౌండ్ వాటర్ లేదు అధ్యక్ష. అలాగే మరి జలమూరు మండలంలో కలిపి భూగర్భ జలాలు లేవు అధ్యక్ష. నర్సనపేట మండలం కలిపి ఒక 5-6 పంచాయతీలు తప్పించి గ్రౌండ్ వాటర్ లేదు. పోలాక్ మండలం తీసుకుంటే సీషోరు, ఉప్పు నీరు, దానివల్ల ప్రొటెక్టివ్ వాటర్ లేక స్కీమ్ కలిపి రన్ అయ్యే పరిస్థితులు లేవు అధ్యక్ష. అందువల్ల మాకు దగ్గరలో ఉండే ఏదైతే మనకి గొట్టార్ బ్యారేజ్ దగ్గర రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్ నుంచి ప్రొటెక్టెడ్ వాటర్ మా కాన్స్టిట్యున్సీకి సప్లై చేయించి ఈ జలజీవన్ మిషన్ ద్వారా దానికి కనెక్టివిటీ ఏర్పాటు చేసి తాగునీరు సమస్య మా నియోజకవర్గం తీరుస్తారని మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. ధన్యవాదాలు. గోండు శంకర్ గారు. అధ్యక్ష, మొన్న అసెంబ్లీ సమావేశాలకు ముందుగా మా వద్దకు పలు టీచర్స్ సంఘాలు అలాగే ఎన్జిఓస్, గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు రావడం జరిగింది అధ్యక్ష. మీకు తెలిసిందే, గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలు పెద్ద ఎత్తున 30,000 వరకు ఉంటే మొన్న రీసెంట్గా 5,000 కోట్ల పైచీలకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చారు అధ్యక్ష. ఇంకా 25,000 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. అయితే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల వల్ల చాలా కష్టం కనుక కొంతమంది ఎంప్లాయీస్ అందరూ కూడా రిక్వెస్ట్ చేసుకున్నది ఏంటంటే, ఎంప్లాయీస్ కాలనీస్గా పెట్టి ఫ్లాట్ల రూపంలో అయినా మాకు ఆ బకాయిలు ఈ ఫ్లాట్ల రూపంలో అయినా ఇచ్చిన మాకు సంతోషమే. మా పిల్లలకి భవిష్యత్తులో ఇల్లులు కట్టుకోవడానికి బాగుంటుంది అనేది వారి అభ్యర్థన అధ్యక్ష. ఈ సభ ద్వారా మీ ద్వారా ఈ ప్రభుత్వానికి వారి యొక్క అభ్యర్థనల సూచనల్ని నేను మీ ముందు పెడుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. బొబ్బిల్ రాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నేను
తమ ద్వారా విన్నవించిపోయే అంశం మన రాష్ట్ర దేశ రైతాంగానికి ఒక విప్లవాత్మకమైనటువంటి అభివృద్ధి జరిగే అంశం గురించి తమరికి ప్రస్తావించబోతున్నా అధ్యక్ష. పెద్దలు గౌరవనీయులు శరద్ పవార్ గారు మహారాష్ట్ర బారామతిలో వారి యొక్క అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రత్యేకించి ఏఐ ద్వారా పంటల యొక్క నాణ్యత, పంటల యొక్క దిగుబడి పెంచే కార్యక్రమం చేపడుతున్నారు అధ్యక్ష. అక్కడ ఎలా చేస్తున్నారు, ప్రప్రథమంగా చెరుకు పంటకి ప్రోబ్స్ 1 హెక్టార్కి 1,25,000 ఖర్చు అవుతుంది అధ్యక్ష. ప్రోబ్స్ అక్కడ ఆ మడిలో ఆ హెక్టార్ స్థలంలోని ప్రోబ్స్ పెట్టి రైతుకే డైరెక్ట్గా వారి నేటివ్ లాంగ్వేజ్లో, అక్కడ మరాఠీలో వస్తుంది, ఇక్కడ తెలుగులోని ఎలా పనిచేస్తుంటే ఏఐ ద్వారా ఒకవేళ తడి అవసరమైనప్పుడు వెంటనే రైతుకి మెసేజ్ వచ్చేస్తుంది, తడి కొంచెం తక్కువ ఉంది, ఇన్ని గంటలు తడి ఇవ్వాలని మెసేజ్ వస్తుంది అధ్యక్ష. ఒకవేళ ఎరువులు సమస్య ఎన్పికే, యూరియా కానీ పొటాష్ కానీ సూపర్ ఐవల్స్ వచ్చినా అదే మెసేజ్ వచ్చి రైతుకి ఆ ప్రోబ్స్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పంట దిగుబడి పెంచడానికి మరి వాడి ఒక విప్లవాత్మకమైనటువంటి ఫలితాలు సాధించారు అధ్యక్ష. పక్కనే ఒక రైతుది వాడిన దానికి డబుల్ ద దిగుబడి పెంచే విధంగా అక్కడ చెరుకులో సాధించారు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి వర్యులకి మరి శరద్ పవార్ గారితో చాలా మంచి పరిచయం ఉంది. మన ముఖ్యమంత్రి గారన్న వారికి మన ముఖ్యమంత్రి గారన్న మంచి గౌరవం ఉంది కాబట్టి తప్పకుండా దాన్ని మనం కూడా ఒక్క చెరుకే కాదు అధ్యక్ష, ఏ పంటకైనా మనం ఆ సిస్టమ్ని మనం ఉపయోగిస్తే మన రైతాంగానికి చాలా 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 ఉపయోగపడుతుంది అధ్యక్ష. మహారాష్ట్ర గవర్నమెంట్ అయితే 500 కోట్లు దానికి కేటాయించి రైతులకు ఉచితంగా ఈ ప్రోబ్స్ని ప్రాథమిక దశలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మన రైతాంగానికి కూడా ముందు మనం వెళ్ళి రైతులు, అగ్రికల్చర్ మినిస్ట్రీ, మన శాస్త్రవేత్తలు వెళ్ళి ఒకసారి దాన్ని పరిశీలించి